హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 51. భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ గురుత్వ త్వరణం g విలువ ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం క్లోరైడ్. నెక్స్ట్, మొక్కలలో తయారైన ఆహారాన్ని ఆకుల నుండి ఇతర భాగాలకు రవాణా చేసే కణజాలం ఏది? జవాబు ఫ్లోయం. నెక్స్ట్, వాహనాల వేగాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు స్పీడోమీటర్. నెక్స్ట్, వంట గ్యాస్ ఎల్పిజిలో ముఖ్యంగా ఉండే వాయువులు ఏవి? జవాబు బ్యూటెన్ మరియు ప్రొపేన్. నెక్స్ట్, రక్తపోటును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు స్మిగ్మో మానోమీటర్. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు తన స్థితిని మార్చుకోవడానికి నిరాకరించే గుణాన్ని ఏమంటారు? జవాబు నిశ్చల జడత్వం. నెక్స్ట్, వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్, మానవ శరీరంలో ఉండే అతి పొడవైన కణం ఏది? జవాబు నాడీ కణం. నెక్స్ట్, కుంభాకార దర్పణం వల్ల ఎప్పుడూ ఏర్పడే ప్రతిబింబం ఎలాంటిది? జవాబు మిథ్య, నిటారుగా ఉన్న చిన్నదైన ప్రతిబింబం. నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే రక్త కణాలు ఏవి? జవాబు రక్త ఫలకీకలు. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు ద్రవ్యరాశి మరియు వేగం. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో మొదటి మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఏ కణాంగంలో జరుగుతుంది? జవాబు హరిత రేణువు. నెక్స్ట్, పరారుణ కిరణాలను, రేడియో తరంగాలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి ఏ రకానికి చెందినది? జవాబు విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్, సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, పిండి పదార్థాలను గ్లూకోజ్గా మార్చే లాలాజల ఎంజైమ్ ఏది? జవాబు లాలాజల అమలైజ్ లేదా టైలిన్. నెక్స్ట్, కెపాసిటెన్స్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు ఫారడ్. నెక్స్ట్, బంగారం ఏ ద్రావణంలో కరుగుతుంది? జవాబు ఆక్వా రెజియా. నెక్స్ట్, మానవ గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? జవాబు 4. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క గతిజ శక్తి దాని వేగాన్ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది? జవాబు 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్, ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు జింక్. నెక్స్ట్, వృక్ష కణకవచం ముఖ్యంగా దేనితో నిర్మితమై ఉంటుంది? జవాబు సెల్యులోజ్. నెక్స్ట్, స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత? జవాబు 7. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వస్తుంది? జవాబు నీరు. నెక్స్ట్, డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా. నెక్స్ట్, సీసపు పెన్సిళ్లలో ఉపయోగించే కార్బన్ రూపాంతరం ఏది? జవాబు గ్రాఫైట్. నెక్స్ట్, సార్వత్రిక రక్తదాత అని ఏ రక్త సమూహాన్ని అంటారు? జవాబు O నెగిటివ్ లేదా O గ్రూప్. నెక్స్ట్, సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది? జవాబు ఉష్ణ వికిరణం. నెక్స్ట్, గట్టిపడిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దేనిగా మారుతుంది? జవాబు జిప్సం. నెక్స్ట్, మానవులలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? జవాబు 46 లేదా 23 జతలు. నెక్స్ట్, విద్యుత్ ఫ్యూజ్ వైరు తయారీకి ఉపయోగించే లోహాల మిశ్రమం ఏది? జవాబు సీసం మరియు తగరం. నెక్స్ట్, మురికి నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే హాలోజన్ ఏది? జవాబు క్లోరిన్. నెక్స్ట్, ఆవలింతలు రావడానికి శరీరంలో ఏ వాయువు తగ్గడం కారణం? జవాబు ఆక్సిజన్. నెక్స్ట్, ద్రవ పదార్థాల సాంద్రతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు?
జవాబు హైడ్రోమీటర్. నెక్స్ట్, ప్రకృతిలో లభించే అత్యంత కఠినమైన పదార్థం ఏది? జవాబు వజ్రం. నెక్స్ట్, మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? జవాబు కాలేయం. నెక్స్ట్, పరమాణు బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు కేంద్రక విచ్ఛిత్తి. నెక్స్ట్, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్, రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? జవాబు ప్లేహం. నెక్స్ట్, మానవ కంటిలోని ఏ భాగంలో వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది? జవాబు రెటీనా. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో నోబెల్ వాయువులు ఏ గ్రూప్లో ఉన్నాయి? జవాబు 18వ గ్రూపు. నెక్స్ట్, విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? జవాబు స్కర్వీ. నెక్స్ట్, పగటిపూట నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం ఏమిటి? జవాబు సూర్యకాంతి తీవ్రత వల్ల కాంతి విక్షేపణం చెందడం. నెక్స్ట్, మెర్క్యూరీ యొక్క ముఖ్యమైన ఖనిజం ఏది? జవాబు చిన్నబార్. నెక్స్ట్, జలగా ఏ వర్గానికి చెందిన జీవి? జవాబు అనిలిడా. నెక్స్ట్, ధ్వని తీవ్రతను కొలిసే ప్రమాణం ఏది? జవాబు డెసిబెల్. నెక్స్ట్, వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం కార్బోనేట్. నెక్స్ట్, మానవ శరీరంలో గాలి పీల్చుకున్నప్పుడు గ్యాస్ మార్పిడి ఎక్కడ జరుగుతుంది? జవాబు వాయుగోళాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.